హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి పుష్ప 2 అయితే 3 బీపులు అయితే 3 చోట్ల వేసి ఆ తర్వాత మనకి సెన్సార్ అనేది యూ/ఏ సర్టిఫికేట్ అయితే పుష్ప 2 మూవీకి అయితే ఇచ్చేసింది. మరి ఈ సెన్సార్ వచ్చిన తర్వాత మనకి పుష్ప 2కి సంబంధించిన టాక్ ఎలా ఉంది, పుష్ప 1 కంటే పెద్ద హిట్ అవుతుందా లేదా, అండ్ అలాగే మనకి స్టోరీ గురించి కొన్ని లీక్స్ అయితే వచ్చి వాటి గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేసుకుందాం. డిస్కస్ చేసుకునే ముందు మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా జై అల్లు అర్జున్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మీ కామెంట్స్ వల్ల మనకి పుష్ప 2 మీద స్ప్రెడ్ అవుతున్న నెగిటివిటీని మనం పాజిటివ్గా మార్చినట్టు అనమాట. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో మనకి 3 బీపులు అయితే వేశారు, యూ/ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చేశారు. సో మనకి తెలిసిన వివరాలు మొత్తం కానీ చూసినట్లయితే ఫస్ట్ రన్ టైం చూస్తే 3 గంటల 20 నిమిషాలు అయితే ఉందంట. కానీ ఓవరాల్ సినిమా చూస్తున్న దగ్గర ఎక్కడ కూడా అంత పెద్ద మూవీ అయినప్పటికీ కూడా మనకి ఎక్కడ బోర్ అయితే అనిపించలేదంట. 2.5 గంట సినిమా లాగానే అయితే అందరైతే ఎంజాయ్ అయితే చేశారంట సినిమాని. ఫస్ట్ పుష్ప ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం అనమాట. పుష్ప 2 అనే మూవీ వచ్చేసి మనకి ఫస్ట్ జపాన్ ఎపిసోడ్తో అయితే స్టార్ట్ అయితే అవబోతుంది. సో అక్కడే గూస్ బంప్స్ అయితే వస్తాయి. సో ఆ తర్వాత మనకి జాతర సీన్స్ అయితే ఉంటుందంట. సో జాతర కూడా 25 నుంచి 27 నిమిషాలు అయితే ఉండబోతుందని అయితే తెలుస్తుంది. సో ఆ జాతర సీన్ అంతా వచ్చేసి ఫుల్ గూస్ బంప్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే మనకి పుష్ప 2లో ఎక్కువగా ఎమోషనల్ కంటెంట్ కూడా అయితే ఉండబోతుంది. రష్మికకి అల్లు అర్జున్కి ఇద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ ఎక్సలెంట్గా అయితే చూపించబోయారు అని చెప్పేసి అయితే సెన్సార్ నుంచి టాక్ అయితే బయటికి అయితే రావడం అనేది జరిగింది. సో మనకి ఎమోషనల్ కానీ మంచిగా కానీ పండితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అయితే పుష్ప 2కి అయితే రావడం అనేది జరుగుతుంది. సో ఫుల్ ఊర మాస్ సినిమా కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి కానీ ఆదరిస్తే ఈ సినిమాని ఆపే వాళ్ళైతే ఎవ్వరు ఉండదు. ఎంత నెగిటివిటీ ఉన్నా ఏమున్నా కూడా పుష్ప 2నే ఆపే శక్తి అయితే లేదనమాట. సో మనకి ఐటమ్ సాంగ్ బాగాలేకపోయినా కూడా అన్ని మిలియన్ వ్యూస్ వస్తే నాకు అసలు మైండ్ బ్లాక్ అయితే అయిపోయింది. అసలు ఏందిరా ఈ క్రేజ్, ఏందిరా అసలు టాక్తో సంబంధం లేకుండా ఆడేస్తా సినిమా అని అయితే అనిపించింది. సో ఇంకా మనకి సెన్సార్ అయిన తర్వాత ఇంకా ఏం విషయాలు బయటపడ్డాయంటే, సో పుష్ప 2లో మనకు వచ్చేసి క్లైమాక్స్ ఫైట్ అయితే ఉంటుంది. ఆ ఫైట్లో మనకి హీరోకి కాళ్ళు చేతులు కట్టేసి అయితే ఉంటారని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో మనకి హీరో వచ్చేసి కాళ్ళు చేతులు కట్టేసినా కూడా మస్తు ఫైట్ అయితే చేస్తాడని చెప్పేసి అయితే తెలుస్తుంది. అలాగే ఈ అన్నీ కాకుండా ఇంకో 3 బ్లాక్లో వచ్చేసి పుష్ప 2లో మనకి గూస్ బంప్స్ ఖాయం అని అయితే చెప్తున్నారు. అల్లు అర్జున్ వచ్చేసి టోటల్గా మనకి సెవరల్ గెటప్స్ కాదు కానీ సెవరల్ లుక్స్లో అయితే ఎక్కువ లుక్స్లో అయితే కనిపించబోతున్నాడు పుష్ప 1 కంటేను పుష్ప 2లో. సో దీంట్లో డబ్బు గురించి కూడా ఎక్కువ అయితే ఉంటుంది. ఎర్రచందన్ స్మగ్లింగ్ రేంజ్ అయితే ఓ రేంజ్లో అయితే ఉంటుంది. పుష్ప 1 ఓన్లీ జుజీబీ, పుష్ప 2లో భారీ స్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్ అయితే ఉంటుంది. మనకి ఫహద్ ఫజల్ క్యారెక్టర్ కూడా ఎలాబరేట్ చేసి ఇంకా వైల్డ్గా ఇంకా ఇదిగా అయితే రాశారని అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇంకొచ్చేసి మనకి పుష్ప 3 కూడా ఉంటుందని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేశారు. కానీ పుష్ప 3కి సంబంధించిన క్లిమ్స్ కానీ ఏది కూడా వచ్చేసి రివీల్ అయితే చేయలేదని అయితే తెలుస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా మాస్ ఫీస్ట్ అయితే ఉండబోతుంది థియేటర్స్లో. ఖచ్చితంగా సినిమాని అయితే అందరైతే ఎంటర్టైన్ అవుతారు, ఆ క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అవుతారు. అండ్ అలాగే మనకి విలన్స్ అందరినీ పవర్ఫుల్గా అయితే చూపించారు. మాస్ ఎలివేషన్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు అన్నీ పండుతాయి అని చెప్పేసి సెన్సార్ దగ్గర నుంచి టాక్ అయితే రావడం అయితే జరిగింది. సో సెన్సార్ నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కాబట్టి ఇంకా థియేటర్స్లో రావడం, పుష్ప రచ్చ చేయడం మాత్రమే అయితే మిగులుందన్నమాట. మీలో ఎంతమంది పుష్ప 2 మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, పుష్ప 2 సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.